చెదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడియానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే మంగళ్యం తంతున మద్దాలే చదవనా పొరుగల్లే మారనా పురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ 2 సరికొత్తగా. ఎస్ మా పటాస్ కి గెస్ట్ వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే రోజు వచ్చేస్తున్నారు మా సోగ్గాళ్ళు. మా పటాస్ సోగాలు కూడా మీ అందరిని నవ్విస్తారు కాబట్టి లెట్స్ వెల్కమ్ అవర్ పటాస్ సోగాళ్ళు. అమెరికా గర్ల్ అయినా తెలుగు గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానం గర్ల్ అయినా చైనా కెన్యా జార్జియా లిబియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ ఏ గర్ల్ అయినా ఓకే సో ఇప్పుడు మా గెస్ట్లు వచ్చే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ ది ఫన్ బకెట్ ఫనీ. Yo guys, this is not a mass song. This is the boss song. Ammada, let's do Kumuda. ఎర్ర చీరము ఈ రోజే కొన్నాను నల్ల జాకెట్ నైట్ అంతా పుట్టాను వెళ్ళడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే సో ఫన్ బకెట్ ఫనీ హరి వెల్కమ్ టు పటాస్. ఒక పర్సనల్ ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? ఏమనుకోరు? ఎందుకు పౌడర్ పెట్టుకొని రాలేదనా? లేదు అంటే మీరు ఫీల్ అవ్వను. మీరు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా ఫ్రెండ్స్. ఫుడ్ అంతా ఎక్కడ నుంచి? ఫుడ్ అంతా మేమే ప్రిపేర్ చేసుకుంటాం. మీరే వండుకుంటారు? స్టవ్ దగ్గరే ఉంటారా మీరు? కాలిపోయారు అయితే అడుగుతున్నాను. నాకే అండి అందగండి మహేష్ బాబు తర్వాత నేనే అన్నాను ఇండస్ట్రీ మొత్తం. స్టవ్ దగ్గర ఉంటారా? కాలిపోతేను అడుగుతున్నాను అంతే. అంటే ఆ స్టవ్ దగ్గర ఉంటాను చెప్పాలి. నీ ఫ్రెండ్స్ కి నువ్వే వండి పెట్టాలి కదా. ఆ కష్టపడి ఫుడ్ పెడుతున్నావు స్టవ్ కాబట్టి దగ్గర ఉంటావు. అదే బయటికి వెళ్ళినప్పుడు బండి వెనక సైలెన్సర్ వెనక సైలెన్స్ అని బట్టి తిరుగుతూ ఉంటా. జస్ట్ కిడింగ్. ఓకే సో ఫన్ బకెట్ లో మీ వీడియోస్ ఫాలో అవుతుంటాం చూస్తుంటాము. సో ఇక్కడ ఈ స్టేజ్ మీద స్టాండప్ చేయడానికి మీరు రెడీయా? రెడీ షూరా? షూర్. ఫస్ట్ టైం ఆ ఫనీ స్టాండప్ కామెడీ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే ఫన్ బకెట్ లో నీతో పాటు భార్గవి వచ్చింది. సో తను కూడా ఇన్వైట్ చేద్దాం ప్లీజ్. Let me welcome Fun Bucket team, Bhargavi. బొమ్మోలే ఉన్నదిరా పారి బం బం బాట్లు ఉందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్ నడుమును చూస్తే ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా నేను పోతా పల్లెళ్ళిపోతా పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా పోరి పంపు లెక్క సంపుతుంది రంపు ఒక చేసుకుంటే పోరి స్టాంపు పుట్టినది గుండె మీద పారి గెస్ట్లు వచ్చినప్పుడు ఏంటి బ్యాడ్ బిహేవియర్? తాగి వస్తావారా ఇడియట్? వాళ్ళ ముందు మన పర్వేం కావాలా? అబ్బా 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 నేను వసుకొని తాగొస్తాను లేదా? ఈ పోరి తాగలేదా నైట్? గెస్ట్ల గురించి అట్లా మాట్లాడద్దురా. ఏం కావాలి నీకు? పోరి కావాలి. చెప్పుతోటి కొడతారు. కుట్టించుకుంటా గానీ पोरी एकदम ये पोरी ये तार राम के
ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది నీలా ఉంటుంది చూసావా దేవుడిట గారిని సినిమా అంటారు నేనే ఇచ్చినారా ఓ సారీ మీకు పెళ్ళైందా ఒకసారి కూడా అవ్వలేదు ఒక్కసారి ఎట్లొచ్చినావు అట్లా నేను పోను అరే వాడు ఒక ఇంట్రోడక్షన్ నీకేంది బాధ హలో మీరు మర్యాద కొద్దిగా అరే వెనకాల మా శ్రీముఖి ఉంది వెనకాల రవి ఉన్నాడు ఇగో పగ్గులుతది పో ఇంకొకసారి పంచ్ పటాకాల పాటలు వాడు అది దాని స్కోపి అనుకో అరే నేను ఇస్తారా పోనాడు రా ఒక్కటే ఒక క్వశ్చన్ పోనాడు ప్లీజ్ అన్న ప్లీజ్ ఇద్దబోతుంది కొడుతున్నాను అరే నేను నీ ముంగట ఉంటారా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నా పంపిస్తా పోతాం మేము పోతాం నేను సపోర్ట్ మా యాదవ్ రాజ్కి మా యాదమరాజుకి స్వచ్ఛంగా ప్రేమించే మనసు ఉంది ఆ మనసు ఈ అమ్మాయి మీద పడేసుకున్నారు తప్ప నీకు కట్అవుట్ కావచ్చు మాకు బాలే బాబు గారు బాలయ్య బాలయ్య కళ్ళల్లో బాలయ్య రావయ్యా రెండు తొడల మధ్యలో పిసికిండు అనుకో నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేసే ఆడదేవత వస్తుంది అటా ఇటా బావా సపోర్ట్ ఎవరికి ఒక్కడి గుర్తు పెట్టుకోండి ప్రపంచం మొత్తం స్వచ్ఛంగా ప్రేమించే అబ్బాయి వెనకాల ఉంటది అయ్యో భార్గవి గారు మా వాడు మంచి కామెడీ చేస్తాడు చాలా అందంగా ఉంటాడు చూడడానికి భార్గవి నీకు యాదమరాజు గారు అంటే ఇష్టం జెన్యూన్ గాడి కామెడీ గానీ అది గానీ అట్లా కాదు మొగుడు లాగా కాదు ఏం కాదు బొంగు కూడా కాదాడు జెన్యూన్ గా చెప్తే గనుక యాదమరాజ్ నిజంగా సూపర్ టాలెంటెడ్ ఒకసారి యాదమరాజ్ కి అందరూ గట్టిగా ఒక ఓ వేసుకోవాలి ఈవిడ ఇక్కడికి వచ్చి యాంకరింగ్ స్టార్ట్ చేసింది అయితే ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళి నువ్వు అంటే ఇష్టం అని అంటున్నాడు మరి ఏమంటావు సారీ బావగారు ఒప్పుకోరు నేనేం మరి అన్నయ్య మా ఆయన నీకు బావంటే మరి ఏమవుతారు మరు జన్మని జతను విడిచావో చితికి పోతానే. వెల్కమ్ భార్గవి హార్టీ వెల్కమ్ సో ఎలా అనిపిస్తుంది పటాస్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఒక ఛాన్స్ అంటూ నేను కూడా ఒక ఛాన్స్ లో ట్రై చేసిన మెంబర్ ని అండ్ అలా ట్రై చేసి ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది ఒక ఛాన్స్ కోసం ట్రై చేసి గెస్ట్ లాగా వచ్చారు అంటే సమ్వేర్ యూర్ రియలీ టాలెంటెడ్ అండ్ మీ వల్ల మీ వీడియోస్ వల్ల మీ ఫన్ బకెట్ వల్ల చాలా మంది ఎంటర్టైన్ అవుతున్నారు వెల్ డన్ గుడ్ ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ స్టాండ్ అప్ బాగా చేయాలని కోరుకుంటూ ప్లీజ్